బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో తొలిసారి ఓ అమెరికా అధ్యక్షుడు కాలుమోపిన ఖ్యాతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దక్కించుకున్నారు. అమెజాన్ గేటు వద్ద ఉన్న మ్యూజియాన్ని తన కూతురు మనవరాలతో కలిసి సందర్శించారు. అనంతరం నవంబర్ 17న అంతర్జాతీయ పరిరక్షణ దినోత్సవంగా పేర్కొంటూ ఆ ప్రకటనపై బైడెన్ సంతకం చేశారు. వాతావరణ మార్పులతో క్షీణిస్తున్న అమెజాన్ అడవుల పునరుద్ధరణకు బ్రెజిల్కు వరాల జల్లును కురిపించారు. బ్రెజిల్లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కాలు మోపిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఖ్యాతి గడించారు. అమెజాన్ అడవుల్లో ల్యాండ్ అయిన బైడెన్ నోబెల్ బహుమతి గ్రహీత బ్రెజిలియన్ శాస్త్రవేత్త కార్లోస్ నోబ్రేతో కలిసి హెలికాప్టర్లో వాతావరణ మార్పుల కారణంగా వన్నె తగ్గుతున్న అమెజాన్ అడవులను సందర్శించారు. అనంతరం స్థానిక నేతలతో అమెరికా అధ్యక్షుడు ముచ్చటించారు. అక్కడే ఉన్న అమెజోనియన్ మ్యూజియంను సందర్శించేందుకు బైడెన్ తన కూతురు ఆష్లే, మనవరాలు నటాలీతో కలిసి వెళ్లగా ముగ్గురు మహిళలు సంప్రదాయానుసారం వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నవంబర్ 17న అంతర్జాతీయ పరిరక్షణ దినోత్సవంగా పేర్కొంటూ ఆ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు సంతకం చేశారు. First, the United States Development Finance Corporation will mobilize hundreds of millions of dollars in partnership with a Brazilian company to reforest the Amazon. Second, we're launching a Brazil Restoration and Bioeconomy Finance Coalition to mobilize at least $10 billion by 2030 to restore and protect 20,000 square miles of land. And third, I'm announcing an additional $50 million to the Amazon Fund that's already given $50 million. Folks, we don't have to choose between the environment and the economy. We can do both. We've proven it. It's no secret that I'm leaving office in January. It's true. Some may seek to deny or delay the clean energy revolution that's underway in America. Nobody can reverse it. Nobody. ప్రపంచానికి అమెజాన్ అడవులు ఊపిరితిత్తులు వంటివని అభిప్రాయపడతారు. కానీ తన దృష్టిలో ఈ అడవులు ప్రపంచానికి హృదయం, ఆత్మ వంటివని బైడెన్ అభివర్ణించారు. అవి అందరినీ ఏకం చేసి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. అవి గతానికి, భవిష్యత్తుకు వారధిగా ఉంటాయన్నారు. 50 మిలియన్ ఏళ్ల చరిత్ర కలిగిన అమెజాన్ అడవులను మానవాళి ప్రయోజనం కోసం రక్షించుకోవలసిన అవసరాన్ని గుర్తుచేశారు. మనౌస్లోని అమెజాన్ అడవులు, పర్యాటక ప్రాంతాలను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు అనంతరం G20 సమావేశాల కోసం బ్రెజిల్లోని పెద్ద నగరాల్లో ఒకటైన రియో డి జనీరోకు చేరుకున్నారు.